హాయ్ అండి, నా పేరు పద్మ. ఈరోజు నేనైతే మీకు మంచి న్యాచురల్ హెయిర్ ఆయిల్ అయితే చూపిస్తున్నానండి. ఈ హెయిర్ ఆయిల్ చాలా ఈజీ, అన్ని ఇంట్లో వాటితోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ హెయిర్ ఆయిల్ వల్ల మనకి జుట్టు ఊడటం అనేది చాలా వరకు తగ్గుతుంది. దీనికోసం నేను మామూలు కొబ్బరి నూనె ఒక 400 గ్రాములు తీసుకున్నానండి. ఉసిరికాయలు శుభ్రంగా కడిగి గింజ తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని, గులాబీ రేఖలు, మందార పువ్వులు, అవి మెంతులు వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఉసిరికాయలు, మెంతులు, అవి 4 రకాలు వేసి మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని ఆ ఆయిల్ని ఒక గిన్నెలోకి తీసుకొని, ఆయిల్ కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఈ పేస్ట్ అంతా అందులో వేసుకోవాలండి. అందులో వేసుకొని బాగా మరిగించుకోవాలండి. ఒక పావు గంట సేపు తిప్పుతూనే ఉండాలండి. ఈ ఆయిల్ అయితే హెయిర్కి చాలా యూజ్ అవుతుందండి. జుట్టు ఎక్కువ ఊడిపోతుంది అనుకునే వాళ్ళకి బాగా పనికొస్తుందండి. అలాగే ఒత్తుగా జుట్టు పెరుగుతుందండి, ఊడటం తగ్గుతుంది. ఇలాంటి ఆయిల్ వాడటం వల్ల మనకి హెడేక్ కూడా మంచి చలవ చేస్తుంది. హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరూ తప్పకుండా ట్రై చేయవచ్చు. చుండ్రుకు కూడా బాగా పనిచేస్తుందండి. ఇంకా చాలా ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలంటే వేసుకోవచ్చండి, కానీ నేను అన్నీ ఒకసారి అయితే వేసి కాసేనండి. ఇట్లా ఒకసారి ఫ్లవర్స్తో కాసి వాడుకోవచ్చండి. ఇంకోసారి ఎప్పుడన్నా చుండ్రు అనిపించినప్పుడు అప్పుడు ఓన్లీ కలబందని పీల్ చేసుకొని గుజ్జుగా చేసుకొని ఆయిల్లో వేసి కాసుకుంటే బాగుంటుందండి. కలబంద అయితే దీంతో కలిపి యూజ్ చేయకూడదండి. కలబంద నూనె కావాలంటే మనం సపరేట్గానే ప్రిపేర్ చేసుకోవాలండి. ఇందులో ఇంకా కావాలంటే గోరింటాకు, కరివేపాకు కూడా వేసుకోవచ్చండి. కానీ నేనైతే ఒక సందర్భానికి, ఒక ప్రాబ్లంకి ఒక రకంగానే ఆయిల్ చేస్తానండి. అన్నీ మిక్స్ చేసామంటే మనకి దేనివల్ల ఏ ప్రోటీన్ అందుతుంది, ఏ విటమిన్ అనేది మన తలకి ఉంటుంది అనేది అర్థం కాదండి. ఇలా ఒక్కోసారి ఒక్కొక్కటి ప్రిపేర్ చేసుకున్నామంటే ఒకటి బాగా సెట్ అయిందండి, ఇక అది వరకు చేసుకోవచ్చు. అన్నీ కలిపి తయారు చేసామనుకోండి ఒకసారి, రెండోసారి మనకి ఇంకా అవన్నీ దొరికితేనే ఆయిల్ చేసుకోవాలని ఉంటుంది కదండి. అలా ఏం కాదండి. ఇలా మనకి ఏది దొరికితే అది దానికి సంబంధించిన ప్రాసెస్ చేసుకొని నూనె తయారు చేసుకుంటే బాగుంటుందండి. ఇదిగోండి, మరగబెట్టిన తర్వాత ఇలా అయితే వచ్చింది. ఒక 50 గ్రాముల వరకు తరుగైతే పోతుందండి. ఇప్పుడు ఆ పిప్పి ఉంది చూసారా, ఆ పిప్పిని కూడా మనం వేస్ట్ చేయకూడదండి. దాన్ని గంజిలో కలిపి తలస్నానానికి ఒక గంట ముందు తలకి బాగా పట్టించుకొని తలస్నానం చేస్తే చుండ్రు పోయి తల శుభ్రంగా ఉంటుందండి. ఈ ఆయిల్ అయితే చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి. చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా సరే ఆయిల్ రాసుకున్నాక తల కూడా చక్కగా కూలింగ్గా బాగుంటుందండి. మనం బోల్డని డబ్బులు పెట్టి బయట కొనుక్కునే దాంట్లో కొంచెం కెమికల్స్, అది నిలవాగటానికి ఏమన్నా ప్రిజర్వేటివ్స్ కలుస్తాయండి. ఇలా మనం న్యాచురల్గా ఇంట్లో చేసుకున్నామంటే ఏ ఎఫెక్ట్ ఉండదండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.